హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మన 2 వీడియోస్ పెట్టా కదండి. జీడీ నాయుడు కారు మ్యూజియం అనేసి. దాంట్లో 3 మ్యూజియాలు ఉంటాయని చెప్పాను కదా! 2 చూపించేసాను కదండి. కార్ మ్యూజియం ఒకటి, మనం వాడుకునేవి పాతవి అన్నీ పూర్వకాలం సామాన్లు అవన్నీ ఒకటి మ్యూజియము. మూడోది వచ్చేసి సైన్స్ సెంటర్ అండి. ఎక్స్పెరిమెంట్ సైన్స్ సెంటర్ అనేసి ఉంటుంది. ఇంకా దానికి పై ఫ్లోర్లో వెళ్ళాలి. ఇంక లిఫ్ట్లో వెళ్తున్నాము. లిఫ్ట్ చూడండి ఎంత బాగుందో. మూడో మ్యూజియంకి వెళ్ళిపోదాం పదండి, చూసేద్దాము. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇక్కడ 5 ఫ్లోర్లో ఎక్స్పెరిమెంట్ సైన్స్ సెంటర్ అనేసి అని ఉంది. లోపలికి వెళ్దాము. ఆ లోపలికి వెళ్ళగానే ఇక్కడ పక్కగా ఈ గ్లోబ్ ఉంది. ధ్రువన దాన్ని తిప్పుతున్నాడు. అది ఆల్రెడీ ఎవరో తిప్పేసి వెళ్ళారు, తిరుగుతుంది అనేసి ధ్రువన్ కూడా ఇంకా తిప్పడానికి వెళ్ళాడు, తిప్పాడు. ధ్రువన్ అయితే ఇక్కడ సైన్స్ సెంటర్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి. ప్రతి ఒక్కటి తను చేశాడండి. ప్రతి ఒక్కటి కూడా తను ఎలా చేయాలనేసి అని తనే స్వయంగా పోయి ఆపరేట్ చేయడం అవి చేశాడు ధ్రువన్కైతే ఈ సైన్స్ సెంటర్ చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి మనం ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేసి అని ఇట్లా పుష్ చేస్తే మా స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎంతవరకు వెళ్తుంది అది చక్రం అని దాన్ని అన్నమాట. నేను ఒకసారి చేశాను, దాన్ని చూసి ధ్రువన్ కూడా తోశాడు. చూస్తూ ఉండండి. అక్కడ పక్కన వేరే వాళ్ళు ఏదో చేస్తుంటే దాన్ని గమనిస్తూ ఉన్నాడు ధ్రువను. తర్వాత ఇది వచ్చేసి లావా అండి, అదే అగ్నిపర్వతం అంటారు కదా, లావా బయటికి రావడం అనేది. దాన్ని కూడా అలా పుష్ చేస్తే లావా బయటకు వస్తుంది. ఇది కూడా ధ్రువను ట్రై చేశాడు. అది ఒక షార్ట్ రూపంలో పెట్టాను. మొత్తం లాంగ్ వీడియోలో అయితే ఎక్కువ టైం తీసుకుంటుందని కొన్ని షార్ట్లో పెట్టానండి. చూడండి ఒకసారి. ధ్రువన్ దాన్ని కూడా చాలా బాగా పుష్ చేసి కష్టపడి పుష్ చేశాడు లావాది. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము. నేను దాన్ని తోస్తే అంతవరకు వెళ్ళింది. నా స్ట్రెంత్ అంతే, సగం వరకు ఆగిపోయింది. ఇంకా ధ్రువన్ వచ్చాడు. నేను కూడా చేస్తున్నాం అనేసి ధ్రువన్ తోసాడు. చూడండి అది కొంచెం దూరం వెళ్ళింది. దాని దగ్గర చాలాసేపు ఉండిపోయాడు ధ్రువన్. నేను ఆడుకుంటా అనేసి అని. చూడండి పిల్లలు చాలా సరదాగా ఉంటుందండి ఇవన్నీ. అప్పుడప్పుడు పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్కటి ట్రై చేశాడు. ఇదైతే వెయిట్ ఎక్కువ ఉంది, పక్కకు నెట్టేశాడు. అది మళ్ళీ సరిగా పెట్టాము మేము. సైన్స్ సెంటర్లో ఏమి ఉన్నాయో అన్నీ ట్రై చేశాడు ధ్రువన్ అయితే. ఎలా ఉందండి? లాస్ట్ 2 వీడియోస్ చూసారా? జీడీ నాయుడు కార్ మ్యూజియం అనేసి. కార్లు చాలా రకాలు ఉన్నాయి కదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. వ్యూస్ తక్కువ ఉన్నాయి, ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఇంకా తర్వాత ఇది కూడా ఎక్కుతానమ్మా అన్నాడు. అది కొంచెం బ్యాలెన్స్ పట్టలేవు నాన్న, వద్దు నీ వల్ల కాదు. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే అది బాగా బ్యాలెన్స్ చేస్తూ ఆ థ్రెడ్ పట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ రౌండ్ తిరగాలి. నీ వల్ల కాదంటే మళ్ళీ పక్కకు వచ్చేసాడు. మళ్ళీ ఇదేదో తిప్పుతున్నాడు. అసలు చెప్పలేదు మేము ఇలా చెయ్యి అలా చేయని చెప్పలేదు. ధ్రువనే వెళ్ళి అన్నీ ట్రై చేశాడు. ఇది వచ్చేసి అదే ఆన్ చేస్తే అక్కడ దాంట్లో నుంచి మేకులు బయటకు వస్తాయి అన్నమాట. ధ్రువన్ ఆన్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ పడుకున్నాడు. ధ్రువన్ ఆన్ చేస్తే ఆ మేకులు కొంచెం పైకి వస్తున్నాయి. చూడండి ఎంత పొడుగు వచ్చాయో. ఆఫ్ చేసేసాడు. మళ్ళీ అతను వచ్చి అక్కడ చెప్పే వాళ్ళు ఉంటారు కదా, గైడ్ లాగా, వాళ్ళు వచ్చేసి ఆన్ చేశారు మళ్ళా. చూడండి మెల్లిగా మేకులు పైకి వస్తున్నాయి. కుచ్చుకోలేదంట. నాకే భయం వేసింది ఎక్కడ దిగిపోతాయో అని, కానీ ఏం కుచ్చుకోలేదని నేనే ఆఫ్ చేశాను, ఎక్కడ దిగిపోతాయో అనేసి. అదొక ఎక్స్పీరియన్స్, బాగుంటుంది కదండి. నన్ను కూడా పడుకోమన్నారు, నాకు భయం అనేసి నేను పడుకోలేదు. తర్వాత ఇక దిగేస్తుంటే ధ్రువన్ మళ్ళీ మీద ఆన్ చేస్తున్నాడు. కామెడీ ధ్రువన్ అయితే ఒక్కోసారి ఫన్నీగా చేస్తాడు. తర్వాత పోయి దాన్ని చూడాలని తిప్పుతున్నాడు. చాలా బాగుందండి సైన్స్ సెంటరు. తిరుపతిలో కూడా ఉందండి సైన్స్ సెంటర్, ఇంకా పెద్దది. తిరుపతిలో అయితే ఇంకా చాలా బాగుంటుంది. తిరుపతికి వచ్చిన వాళ్ళు కావాలంటే అలిపిరి కాడ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. జూ పార్కు, సైన్స్ సెంటర్ అన్నీ ఒకే
రోడ్లో ఉంటాయండి. వెళ్ళి ఒకసారి చూడండి. తిరుపతిలో కూడా సైన్స్ సెంటర్ ఉంటుంది. ఇది వచ్చేసి మిర్రర్, హాఫ్ మిర్రర్ అనమాట. హాఫ్ ఒకలాగా, హాఫ్ ఒకలాగా కనపడుతుంది. నేనైతే బయట ఉన్నా, మా ఆయన అయితే